బైబిల్ ఈరోజు ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే కొనుక్కుంటున్నారో, ప్రతి తల్లి చదువుకునే బిడ్డకి భారత రాజ్యాంగం ఈ బుక్ ఒకటి కొనివ్వాలి. ఈ బుక్ నీ జీవితాన్ని మార్చింది. ఈ బుక్ నిన్ను భారతదేశంలో గౌరవంగా బ్రతికేలాగా చేసింది. ఈ బుక్ నీకంటూ ఒక వాల్యూ ఇచ్చింది. ఇది లేనప్పుడు నీకు వాల్యూ లేదు. నీ ఆస్తికి భద్రత లేదు, నీకు మాట్లాడే హక్కు లేదు, నీకు జీవించే హక్కు కూడా లేదు ఇది లేనప్పుడు. నాకంటే బలవంతులైనటువంటి వారిని గురించి ప్రశ్నించగలుగుతున్నానంటే ఇది ఇచ్చిన ధైర్యమే. ఇదే గనక లేకపోతే ఈ మాట్లాడే గొంతుక్కి మాట్లాడకుండా మోగబోయేలాగా చేసే దౌర్జన్యకాండ ఈ దేశంలో ఉన్న సంస్కృతి. కానీ ఇది ఒక సామాన్యుణ్ణి ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళింది. అందుకే చర్చిల్లో బైబిల్తో పాటు రాజ్యాంగాన్ని కూడా బోధించాలి. ఒక పెద్ద మనిషో లేదా పోలీసు వారో గ్రామ పెద్దో ఎవరో మిమ్మల్ని బెదిరిస్తేనో మీరు ఇక్కడ ప్రార్థన చేయొద్దు అని చెప్పే అధికారం వాళ్ళకి లేదు. అలా వాళ్ళు చెప్తే గనక వాళ్ళు చట్టం దృష్టిలో నేరస్తులు అవుతారు. వాళ్ళను మనము నేరస్తులను చేసి చూపించాలంటే దీనికోసం నువ్వు నిలబడాలి. దీని పవర్ ఏంటో నేను పెద్ద మనిషిని అనేవాడికి చూపిస్తుంది, నేను పోలీసుని అనేవాడికి చూపిస్తుంది, నేను రాజకీయ నాయకుడిని అనేవాడికి చూపిస్తుంది. దీని పవర్ ఏంటో చూపిస్తుంది. నువ్వు నిలబడు, నీకు నిలబడే సత్తా ఉండాలి. అర్థమైందా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కల్దీల రాజ్య పరిపాలనలో ఆ దేశానికి ఒక రాచరికపు చట్టం ఉంది. ఇలాంటిది లేదు. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపే చట్టం ఉంది. ఇలాంటిది లేదు. ఇందులో రాజు అని కానీ, అధికారి అని కానీ, పెద్దవాడని కానీ, చిన్నవాడని కానీ భేదం లేదు. ఇది అందరికీ సమానత్వపు హక్కునిచ్చింది. ఇదేంటో తెలుసా? ఈ దేశ రాజ్యాంగం. ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు చేయకూడదు. చేశాడా? ఆయన ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అధికారం ఉండదు. వెంటనే బట్రప్ చేస్తారు, ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. ఈ రాజ్యాంగబద్ధంగానే పరిపాలించాలి ముఖ్యమంత్రి అయినా సరే. ఓ పోలీస్ అధికారి అయినా ఈ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులకు భిన్నంగా ప్రజల్ని ఒత్తిడికి గురి చేసి ఆయన జులుం చూపించి ఏదైనా చేయాలని చూస్తే ఆయన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అంత బలం ఉంది ఈ రాజ్యాంగంలో.